వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మతో కలిసి గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. చాంబర్స్ డిగ్రీ మరియు PG కళాశాల ప్రాంగణంలో ప్రపంచ బ్యాంక్ సహకారంతో మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ లో నోడల్ ఏజెన్సీ సౌజన్యంతో ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు స్కిల్ డెవలప్మెంట్ 3 వారాలు విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం 2/12/2025 నుంచి నర్సాపురం RDO శ్రీ దాసిరాజు గారిచే ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి కళాశాల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ ABS మూర్తి, నందుల సీతారామరావు, ట్రెజరర్ ప్రవీణ్ బాను, కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ రాంబాబు, రాము, ప్రసన్న, మీనా, హారిక, S రవికుమార్ తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అమరావతి NTR భవనం నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సమావేశం నిర్వహించి మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత గత NTR నుంచి నేడు చంద్రబాబు నాయుడు వరకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి ఇరిగేషన్ వ్యవస్థలో సాగునీటి సంఘాల ప్రాధాన్యతను కల్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక ప్రాజెక్టులకు వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి చివరి ప్రాంతాల వరకు కూడా నీరుని అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 17 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి రంగం ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి విషయం, పురోభివృద్ధి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా చూశారు, అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే సాగునీటి రంగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో, సాగునీటి పనుల్లో రైతులకి భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనతో 5 సంవత్సరాలు నిర్వీర్యమైపోయి రద్దు చేయబడినటువంటి సాగునీటి సంఘ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి ఈవేళ రైతులకి ఇరిగేషన్లోను వ్యవసాయ రంగంలోనూ ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, డ్యాములు కానీ, వాటి యొక్క మెయింటెనెన్స్ సంబంధించినటువంటి పనులు చేయకపోతే వేల కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోతాయనేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ యొక్క ప్రాజెక్టులు కానీ, డ్యాములు కానీ, రిజర్వాయర్లు కానీ వాటి రిపేర్లు మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అందుకే ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా, ఒక మరి ఏదైతే ఫించా డ్యామ్ కొట్టుకుపోయినా, అన్నమయ్య డ్యాము మరి కొట్టుకుపోయి ఆ రోజు ఊర్లు తుడిచిపెట్టుకుపోయి 42 మంది చనిపోయిన, గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా 5 సంవత్సరాల పాలనలో ఆ రోజు మనందరం చూసినటువంటి స్థితిలో
అటువంటి ప్రాజెక్టులకు, డ్యాములకు, రిజర్వాయర్లకు రక్షణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 17 నెలల్లోనే ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ఈవేళ తెలుగు జాతి ఆస్తి. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క భద్రతకు ప్రమాదంగా ఏర్పడినటువంటి ప్లంజ్ పూల్ కానీ, ఎప్రాన్ కానీ వాటి యొక్క రిపేర్ల కోసం 200 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినటువంటి విషయం కానీ, రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేటు కూడా మొన్న గత సంవత్సరం మరి కొట్టుకుపోయినటువంటి స్థితి మీరందరూ కూడా చూశారు. దగ్గర 40 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనటువంటి పరిస్థితి మీరు చూశారు. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు అటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక గేటు కాదు, మొత్తం 33 గేట్లను కూడా నూతన గేట్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో 54 కోట్ల రూపాయలు ఈరోజు తుంగభద్రకు మరి వేళ నిధులు కేటాయించినట్టు పనులు చేస్తున్నటువంటి విషయం కానీ, అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కాటన్ మహాసేడు నిర్మాణం చేసినటువంటి ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జగన్కు మొరపెట్టుకున్నా కూడా అధికారుల మాట చెవికెక్కనటువంటి పాలన గతంలో చూసాం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఆ ధవళేశ్వరం గేట్లన్నీ కూడా మళ్ళీ కొత్తవి నిర్మాణం చేయడానికి 150 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనుల్ని టెండర్లు పిలవడానికి ముందుకెళ్తున్నటువంటి విషయం కానీ, అదేవిధంగా ఏదైతే కాలువలు ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా O&M పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 344 కోట్ల రూపాయలు ఈ యొక్క ఏదైతే కాలువలు, డ్రైన్లకు సంబంధించినటువంటి O&M పనుల కోసం ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి, ఒక పోలవరం. అటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఈ సంవత్సరం నరకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు ఆయన రివ్యూ సమీక్ష జరపడం కానీ, 3 సార్లు ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించి రేపు 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి లక్ష్యాన్ని అందుకునేటువంటి దిశలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు పురోభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయం. నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల నూతన భవనాన్ని బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిషరీన్ యూనివర్సిటీ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని తాత్కాలిక భవనంలో క్లాసులు ప్రారంభించడం జరిగిందన్నారు. త్వరలోనే ఆక్వా యూనివర్సిటీ పనులను ప్రారంభిస్తామని అన్నారు. కొంతకాలం క్లాసులు ఇక్కడ కొనసాగడానికి అవకాశం కల్పించిన స్వర్ణాంధ్ర యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర కాలేజ్ చైర్మన్ కె సత్యనారాయణ, శ్రీనాథ్, ప్రసాద్, కీర్తి మరియు సిబ్బంది, ఫిషరీన్ యూనివర్సిటీ OSD సుగుణ తదితరులు పాల్గొన్నారు. नमः ओम श्री सरस्वत्यै नमः गणानान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमस्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणादिपस्य दसादनं श्रीमहागणाधिपतये नमः वेन्धानास्तनवं पुषेम मह्यं नमन्तां प्रतिस्तुत्याध्यक्षेण कृतनाजयेम मम देवा विष्णुरग्निः मम अन्तरिक्षमृगोपमस्तु मनसोमेऽस्तु येनो माणिकाङ्कतमर्चनाहं विष्णुतो गोपा परिपाहिनस्तु ते महिषां शतं प्रवदात्मनां भवनस्य यस्पतिर्देवगो सवितारविमादिशाहो सामने से एक
ఆదిత్యావ పరిస్పృశం భోగ్రంచేత్తారమతి రాజమగ్రన్న అర్వాంచమేంద్ర మమతో హవామహే యోగో చిత్తరజస్వదిజ్ఞః యద్భూతం యస్తభవ్యో అమృతస్యేషాః బర్హిజ ప్రోచ్ఛన్న పురుషంధ్యాతమకృతః తేన దేవాయిన్న సాధ్యావృత్తే సాధ్యాతున్న దేహనాకం మహిమానసుందే యత్ర పూర్వే సాధ్యాత్ దేవాః అభ్యస్త్రోపమేత్యే తత్పురుషస్య విస్మృతాకారమగ్రే సమసత్పరస్తాత్ తమేకం విద్వానమదేవతి నాన్యథాయతే యధీరాః పరిజానంతి యోనిం మరీచీనాః పదమిచ్చన్తి వేదసః దేవే ఏహి మన్యాదమస్తవే గేయాంతుపదాయుజావతి గ్రహాణమంగళం దేవం త్రైలోక్యతిమిరాపః యాదిం ప్రియచ్చామ దేవాయ మహాత్మనే గవితం ప్రియం గ్రహాణమంగళం దేవం త్రైలోక్యతిమిరాపః యాదిం ప్రియచ్చామ దేవాయ పరమాత్మనే రాహివా నరకాద్వార నమః దీపారాధన ముహూర్తస్సు ముహూర్తస్తు అయం అలాగే అస్మమే భగవాన్ ప్రదే జయస్వరే విశ్వదాయః మన్యో వజ్రన్నభిమానవత్సహనా అవతమో యావేహి నాభూరి గోవితే దరుణం మత్వో అగ్రముఖాముఖాం శుప్రతమావిభావ స్వయా మన్యో సరతమావిజంతో హర్షమాణా శ్రోతశిత స్టూడెంట్స్ కూడా సాటిస్ఫైడ్ ఉంటారు ఫస్ట్ బ్యాచ్ సార్ మన దగ్గర 23 బ్యాచ్ సార్ తీసుకొచ్చారు అవునా కదా ఎక్కడ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు మీకు ఎలా ఉంది కాలేజ్ ఎలా ఉంది అక్కడే బాగుందా ఇక్కడ బాగుందా మీరు ఎక్కడ బాగుంటే అక్కడ పెడతా అక్కడికి వెళ్ళిపోతామనే ఈరోజు నరసాపురం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర కాలేజీ క్యాంపస్లో మనం 3 years నుంచి కూడా చూసుకుంటాం. ఏదైతే ఫిషరీస్ ఆక్వా యూనివర్సిటీ అంటే భారతదేశంలోనే 3వ ఆక్వా యూనివర్సిటీగా మరి ఇక్కడ నరసాపురం నియోజకవర్గం సరిపల్లి గ్రామంలో ఆ రోజున మన గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టారు. దానిలో భాగంగా మరి ఇన్స్టిట్యూట్కి వస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఒక సెమిస్టర్కి 60 మందిని తీసుకున్నాం. ఇప్పటికే 2 సెమిస్టర్ని 60-120 స్టూడెంట్స్ తరఫున మరి ఏదైతే ఆర్బీకే ఉందో మరి ఇప్పటి వరకు లక్ష్మీశ్వరంలో ఉండే ఆర్బీకేలో అక్కడ మరి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ల్యాబ్స్ కానీ అదేవిధంగా అకామిడేషన్ కానీ ఆ స్టూడెంట్స్కి టీచింగ్ కానీ మరి ఆర్బీకేలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం చూసుకుంటే కనుక మనం 3వ సెమిస్టర్లో మనం ప్రయాణం చేస్తున్నాం. ఏదైతే ఆక్వా యూనివర్సిటీ ఉన్నదో కొన్ని అనుకోని లోపాల వల్ల మరి ఆ యూనివర్సిటీ అన్నది కొద్దిగా నిర్మాణం అన్నది కొంత జాప్యంలో ఉంది. అది త్వరలోనే ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకెళ్లి మరి అక్కడ ఆ నిర్మాణాన్ని జరిగించే విధంగా కూడా మేము రామరాజు గారు కానీ మేము మాట్లాడుతున్నాం. మరి ఏదైతే స్వర్ణాంధ్ర యాజమాన్యం ఉందో మరి చైర్మన్ కేఎస్ గారు అవ్వచ్చు లేకపోతే త్రినాథ్ గారు కానీ బాబులు గారు కానీ వారందరినీ సంప్రదించి అంటే ప్రత్యేకంగా ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఓఎస్డీ గారు సుగుణా గారు కూడా మరి మేడం మరి మేమందరం కూడా ఇక్కడికి స్వర్ణాంధ్ర యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసి మరి ఇక్కడ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎందుకంటే మరి ఆక్వా యూనివర్సిటీలో మరి 4 years స్టడీ ఉంటుంది కాబట్టి మరి వారందరికీ కూడా అకామిడేషన్ వచ్చే విధంగా పూర్తిగా ల్యాబ్స్ కూడా ఉండే విధంగా వారందరికీ మంచి ఎడ్యుకేషన్ మంచి వాతావరణమైన భోజనాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా మరి వారిని కోరడం. మరి ఇక్కడ స్వర్ణాంధ్ర కాలేజీలో మరి G+2 గ్రౌండ్ ఫ్లోర్ 2 floors తోటి ఇక్కడ ఒక బిల్డింగ్ని మరి ఆక్వా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇవ్వడం మేమందరూ విధంగా ఇది మంచి శుభ పరిణామంగా తెలియజేస్తూ వారందరినీ కూడా వారి స్వర్ణాంధ్ర యజమాని మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. నేను అంటే ఆక్వా యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్స్ అందరూ కూడా అంటే 4 years స్టడీ కాబట్టి 3 years స్టడీ దీంట్లో ఉంటుంది.
3వ సంవత్సరంకి వచ్చేటప్పుడు స్టూడెంట్స్కి ప్రత్యేకంగా వారందరికీ కూడా ఏదైతే ఫిషరీస్ సంబంధించినటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫున ల్యాబ్స్ ఉన్నాయి, స్పెషలిస్ట్గా FDOల కింద JD కింద మరి వివిధ రకాలుగా కూడా వారందరికీ కూడా 4th ఇయర్లో జాబ్స్ తీసుకునే విధంగా కూడా మన ప్రభుత్వం యూనివర్సిటీ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్లుగా కూడా వారు బాగా చదువుకుని ఈ కాలేజీలో చదువుకుని వారందరూ కూడా ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా కూడా యూనివర్సిటీ పూర్తిగా సహాయ సహకారాలు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రాబోయే డిసెంబర్ 4వ తారీఖు నుంచి కూడా 60 మందిని తీసుకోవడం జరిగింది. దానిలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఈ ఫిషరీస్ యూనివర్సిటీ ద్వారా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒక 6% ఇంకా అవకాశం ఉంది అడిషనల్గా తీసుకోవడానికి. మరి వారందరూ కూడా ముందుకు వచ్చి మరి 6గురు కూడా ఆన్లైన్లో మీకు ఏదైతే ఆన్లైన్లో పెట్టుకుంటే కనుక వారిని కూడా తీసుకునే విధంగా ఈ యూనివర్సిటీ ముందుకు వెళ్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అంటే ప్రతి యువత చదువుకునే యువత ప్రతి ఒక్కరూ కూడా ఈ యూనివర్సిటీ యొక్క ప్రాచుర్యాన్ని ఏదైతే ఇక్కడ చదువుకున్నారో అందరూ కూడా గౌరవాన్ని పెంచే విధంగా కూడా మీరు అందరూ ఉండాలి. అదేవిధంగా స్వర్ణాంధ్ర క్యాంపస్ అంటే చాలా పెద్దది. ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం చదువుకుంటారు. ఇక్కడ మంచి భోజన వసతులు కూడా స్టూడెంట్స్ అందరికీ ఉంటాయి. మీరందరూ కూడా బాగా చదువుకుని అటు ఫిషరీస్ యూనివర్సిటీకి అదేవిధంగా స్వర్ణాంధ్ర కాలేజీ కూడా ఒక మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం జేసికిలి స్కూల్ వద్ద భవానీ మాలదారులు ఆందోళన 4వ తరగతి చదువుతున్న భవానీ మాల ధరించి వచ్చిన విద్యార్థిని స్కూల్లోకి అనుమతించని యాజమాన్యం నిరసిస్తూ స్కూల్ గేట్ వద్ద భవానీలతో కలిసి విద్యార్థిని తల్లిదండ్రులు ధర్నా భారీగా పాల్గొన్న భవానీలు బజరంగల్ సభ్యులు. పరిష్కారం సస్పెండ్ అండి. మీరు మాట్లాడకండి. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. అలో చేయాల్సిందే అని చెప్పి డ్రెస్ కోడ్ మ్యాండేటరీ కాదు నాకున్న నాలెడ్జ్ ప్రకారం. ఓకే సార్, నేను అవి డిస్కస్ విత్ మేనేజ్మెంట్ వెళ్తాను. చెప్పండి మేడం. మేడం అసలు ఆ పేరెంట్ తోటి అసలు హార్ష్గా కానీ వద్దని కానీ అసలు చెప్పలేదు. చాలా స్మూత్గా స్కూల్ డ్రెస్ కోడ్ మ్యాండేటరీ అని చెప్పాను మేడం. అది 3 days సెలవు ఇస్తాను, ఎగ్జామినేషన్ కూడా నేను కండక్ట్ చేస్తాను, అలౌ చేస్తానని చెప్పాను. అది పేరెంట్ మ్యాండేటరీ పాపం ఇప్పుడు క్లాస్లోకి పంపించాలి అని చెప్పాను. తర్వాత నేను మొన్న ఎలా చెప్పిందో అదే చెప్తాను అని అన్నారు. అదే చెప్తున్నాను. మేడం స్కూల్ డ్రెస్
డ్రెస్ కోడ్ అంటే అందరికీ ఒకటే డ్రెస్ కోడ్ కదా మేడం, ఫాలో మనీ అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు మేడం. నో మేడం, నాట్ అలౌడ్. ఓకే మేడం. నా పేరు బాలు ప్రకాష్, నర్సాపురం సంయోజక్. నేను నర్సాపురం ప్రకాశ సంయోజక్ని. ఈరోజు మనం సివిల్ స్కూల్ దగ్గర ఉన్నాం. గత ఏడాది ఎలా అయితే ఇక్కడ భవానీమాల వేసుకున్న భక్తుల్ని ఎగ్జామ్స్ రాయడానికి కానీ స్కూల్కి కానీ ఎలా అయితే అలౌ చేయలేదో ఈ సంవత్సరం కూడా అదే రిపీట్ చేశారు. పాప వాళ్ళ తండ్రి పేరెంట్స్ వాళ్ళందరూ పర్మిషన్ తీసుకుని మేము మాల వేసుకుంటున్నాం అని చెప్పిన తర్వాత, పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ ఎగ్జామ్కి వెళ్లకుండా పాపను ఆపడం జరిగింది. అందువల్ల మొత్తం భవానీలు యావత్ హిందూ సమాజం అంతా కూడా సిగిలి స్కూల్ వద్దకు చేరుకుని ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఆందోళన అంటే మా భజనలు చేసి మా భక్తి ద్వారా మేము ఎవరైతే ఈ కార్యక్రమానికి పూనుకున్నారో వాళ్ళని సస్పెండ్ చేయమని కోరుతున్నాం. ఇదివరకు సంవత్సరం కూడా ఈవిడే చేశాడు, అలాగా మళ్ళీ కూడా ఈవిడే చేస్తున్నారు. కాబట్టి మేమందరం కోరుకున్నది ఏంటంటే ఆమెను డిస్మిస్ చేయమని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సభా కార్యక్రమం దగ్గర ఏర్పాట్ల గురించి అధికారులతో కలిసి పర్యవేక్షించడం జరిగింది. నర్సాపురం పట్టణం థామస్ వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రోడ్డు మొగల్తూరు మండలం కాళీపట్నం చెందిన నామన గోపాలకృష్ణ మృతి చెందారు. రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొనడంతో గోపాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలోని వెళ్తున్న నర్సాపురం రూరల్ ఎస్ఐ సురేష్ క్షతగాత్రుణ్ణి హుటాహుటించిన తమ వాహనంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1805వ రోజు కిడ్స్ శేషులు కందుకూరి వెంకటేష్ బాబు జ్ఞాపకార్థం వారి భార్య భాగ్యలక్ష్మి వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, పిసినిరాము, దాతలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1800 ఒక నిమిషం ఒకసారి వస్తున్నాను. అంటే ఫోటో చెప్పలేరు కదా. అమ్మ ఉన్నామా చెప్పు ఆటోలకి
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.